ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యాంశం యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. జీవితంలో కొన్నిసార్లు అందరికీ మంచి జరుగుతుందండి, కానీ మనకి మాత్రమే చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందరి ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, నా ప్రార్థనకి మాత్రమే జవాబు రావట్లేదు అనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నేను మాత్రమే ఎప్పుడు బాధతో, రోగంతో, లేమితో ఉన్నాననిపిస్తుంది. సంతోషం లేకుండా పోతుంది. కారణం ఏమిటో మనకు మాత్రం అర్థం కాదు. దీనంతటికీ కారణం దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం. అది అవిశ్వాసము వల్లనే, సందేహించడం వల్లనే. సిరియా రాజు ఇశ్రాయేల్ పట్టణమును ముట్టడి వేశాడు. కరువుతో తినడానికి తిండి లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక చివరికి వారి బిడ్డలనే వారు చంపుకునే స్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోచుండగా ఏం చేయాలో దిక్కుతోచక, తన ప్రజలను ఎలా రక్షించాలో తెలియక రాజు సతమతమైపోతూ ఉంటే దేవుడే దిగొచ్చి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, రేపు ఈ సమయానికి మీకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపించగా, శ్రమలను బట్టి అవిశ్వాసంతో కృంగిపోయిన రాజు దేవుని కార్యాలను సందేహించటం వలన అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పటికీ కూడా దాని యందు ఆనందించలేక అవిశ్వాసంతో మరణించాడు. 2వ రాజులు 7వ అధ్యాయంలో యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునియుండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినుకుందు అని అతనితో చెప్పెను. దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును గాని జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను. గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. అందరి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, కానీ నా జీవితంలోని దేవుని కార్యం చూడలేకపోతున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నేను మాత్రమే సంతోషంగా లేను. అందరి ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, నా ప్రార్థనకు మాత్రమే జవాబు రావట్లేదని చింతిస్తున్న ఓ విశ్వాసి, మరి అందరి వల్లే నీవు కూడా దేవుని వాగ్దానం విశ్వసిస్తున్నావా? దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా నమ్ముచున్నావా? నీ హృదయంలో ఎలాంటి సందేహాలకు, అనుమానాలకు తావు ఇవ్వకుండా దేవుని కార్యాలపై విశ్వాసం ఉంచులాగా ఉన్నావా? ఇశ్రాయేలు రాజు వలె దేవుని శక్తిని, బలమును, సామర్థ్యమును తక్కువగా చూసి అవిశ్వాసపు ప్రార్థనలు చేస్తూ, నిలువెచ్చని భక్తిని చేస్తూ, దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు అంటూ దేవుని దూషించే వారి వలె ఉండక, దేవుడు చెప్పిన వాగ్దానాలు నమ్మి దేవుని మహిమను చూద్దాం. అట్టి దేవుని కృప మనందరిపై ఉండును గాక. ఆమేన్.